అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు. చూడండి, కిందనున్న పాతాళంలో ఎందుకు తప్పించుకోమన్నాడంటే అక్కడ బాధే ఉందంటే. పాతాళంలో ఏముంది? బాధే ఉంది. ధనవంతుడు వెళ్ళిపోయాడు. భూమి మీద సుఖమే ఉంది. అతనికి నచ్చినట్టుగా బ్రతుకుడు. ఇష్టం వచ్చిన బట్ట వేసుకున్నాడు, ఇష్టం వచ్చిన తిండి తిన్నాడు, ఇష్టం వచ్చినట్టుగా తాగాడు, ఇష్టం వచ్చినట్టుగా బ్రతికాడు. మరి మరణం వస్తుంది కదా అందరికి. అలాగే చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత పాతాళం ఏదైతే దేవుడు తప్పించుకోమన్నాడో అది తప్పించుకోలేక పాతాళంలోకి వెళ్ళిపోయాడు. అక్కడ ఏం కలుగుతుందంట? బాధ కలుగుతున్నాడంట. అది ఎలాంటి బాధ చెప్తున్నాడు చూడండి ఒకసారి.